ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది అంజు పాప? చదువు చదివా కదా. ఇప్పుడు ఇప్పటిదాకా చదివా కదా. నువ్వు చదివి చాలా రోజులైంది కదా, కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నావు. ఇందాకటి నుంచి నువ్వు జస్ట్ బుక్ అలా ఓపెన్ చేసి పేజీలు అటు ఇటు తిప్పుతున్నావు. చదవడం అంటే వేరేలా ఉంటుంది. ఏంటి ఉండేది? సిలబస్ అంతా ఒకే రోజులో చదివి అదంతా గుర్తు పెట్టుకునే బ్రెయినే ఉంటే ప్రిన్సిపల్ నన్ను రమ్మంటుంది కానీ పొమ్మందు కదా. ఓ అలా అనుకొంజలి పాప, నా బంగారం కదూ, నా బుజ్జి కదూ. ఇదిగో ఇక్కడున్నవన్నీ నీకే. నిన్ను నమ్మి అక్కడ ఛాలెంజ్ చేసి వచ్చాను. నేను అడిగానా? నా మీద ఛాలెంజ్ చేయమని నిన్ను అడిగానా? అయ్యో, నా మీద నాకే కాన్ఫిడెన్స్ ఉండదు, నిన్నెవరు పెట్టుకోమని చెప్పారు? నో! అయ్యో, నో అంజు, నో! యూ కెన్ డూ దిస్. ఐ నో యూ కెన్ డూ దిస్. ఓ, నిన్ను పొమ్మని చెప్పిన వాళ్ళే నిన్ను రమ్మని చెప్పాలి. నిన్ను వేస్ట్ అన్న వాళ్ళే ది బెస్ట్ అనాలి. ఐ నో యూ కెన్ డూ దిస్. నేను చెప్పేది నువ్వు. యూ కెన్ డూ దిస్. కమ్ ఆన్, యూ కెన్ డూ దిస్. బుక్స్ తీసుకోలే. ఓవర్ యాక్షన్ ఆపుతావా? ఇలాంటివి నేను మస్తు చేసిన. మిస్ అమ్మా, ఇంకా సైలెంట్ గానే ఉండాలా? ఇప్పుడు మాట్లాడొచ్చా? నువ్వు మాట్లాడే ముందు ఆలోచించవు. కొన్ని ఛాలెంజ్ చేసే ముందైనా ఆలోచించాలి కదా. అంజలి, చదువు ఒకే చోట ఉండలేవు మిస్ అమ్మా. నువ్వు స్కూల్ ఛాలెంజ్ లో ఓడిపోవడం, నెక్స్ట్ మా డాడీతో చేసిన ఛాలెంజ్ లో ఓడిపోవడం కూడా పక్కా. నిన్ను చూస్తుంటే చాలా చాలేస్తుంది మిస్ అమ్మా. వాళ్ళు అలా అంటున్నారేంటి అంజలి పాప? కొన్ని రోజులుంటే నా టాలెంట్ నీకు కూడా అర్థమవుతుంది. అప్పుడు నువ్వు కూడా ఇలానే మాట్లాడతావు. అంజు, అంజు, నీకెవరంటే బాగా ఇష్టం? మా అమ్మ. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. మీ అమ్మంటే ఎందుకంత ఇష్టం? ఎందుకంటే అమ్మ నా బెస్ట్ ఫ్రెండ్. తిను. నాతో గేమ్స్ ఆడుతుంది. నేను తప్పు చేసి నాన్న దగ్గర దొరికిపోతే అమ్మే కవర్ చేసేది. నేనే 0 పక్కన 10 యాడ్ చేశా. నేను చెప్పకుండానే అన్నీ అర్థం చేసుకునేది. నాకెప్పుడు భయం వేసినా అమ్మని గట్టిగా ఒక 10 minutes పట్టుకుంటే చాలు, నా భయం అంతా పోయేది. అమ్మ ఫేస్ చూడగానే నాకు తెలియకుండానే స్మైల్ వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా అమ్మ గురించి చెప్తుంటే మళ్ళీ అమ్మని చూడాలనిపిస్తుంది. నాతో కామెడీ చేస్తున్నారా? ఆహా, నువ్వు స్కూల్ దగ్గర మొదలు పెట్టిన కాబట్టి ఇంకా ఆపలేదు. మేమేమన్నా అన్నావా? నేను స్కూల్లో కామెడీ చేయడం ఏంటండి? అంజలి పాపను పాస్ చేపిస్తానని చెప్పడమే పెద్ద జోకు.
దానికి మళ్ళీ పెద్ద ఛాలెంజ్ చేసి ఇంత పెద్ద కామెడీ చేసావు. ఎందుకు అంజలి గురించి అందరూ ఇలా మాట్లాడుతున్నారు? చూడమ్మా, అంజలి అన్నిట్లోనూ షార్పే గానీ చదువులో కొంచెం వీకు. పైగా నువ్వు ఛాలెంజ్ చేసి వచ్చావు. ఈ ఛాలెంజ్లో నువ్వు ఓడిపోతే నా కొడుకు నిన్ను బయటికి పంపిస్తాడేమోనని మాకు భయంగా ఉందమ్మా. అయ్యయ్యో. సిచ్యువేషన్ చాలా క్రిటికల్ అమ్మా. లంగ్స్ బాగా దెబ్బతిన్నాయి. మిలిటరీ లెఫ్టినెంట్ తో ఒక లెటర్ మీద సంతకం తీసుకుంటే మీ నాన్నని బతికించుకోవచ్చు. లేదండి, అలా ఏం జరగదు. నేను అంజలి పాపని పాస్ చేపిస్తాను. ఆల్ ద బెస్ట్ చెప్పడం తప్ప మేమేమీ చేయలేమమ్మా. అది కాకుండా మీరు నాకు ఒక హెల్ప్ చేయగలరా అండి? అడిగిస్తుందంట. చెప్పండి చెప్పండి. చిత్ర విచిత్ర గుప్తుండనే మర్యాద కూడా లేదు. అయ్యో, ఇప్పుడు ఆ ఫీలింగ్స్ అన్ని ఎందుకు మిస్టర్ గుప్తా? నా భయం అంతా అడిగేస్తుందేమోనని. అయ్యో, కాసేపట్లో తెలియను కదా, వీక్షింపుము. మా మనవరాలు చదువుకుంటుంది అంటే ఏమైనా చేస్తామమ్మా. ఏం లేదండి, వాళ్ళ అమ్మగారి ఫోటో. అయ్యో, ఇవ్వకండి. మా కోడలు ఫోటోనా? అవునండి, పిల్లలకి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా అంజలి పాపకి వాళ్ళ అమ్మని బాగా మిస్ అవుతుంది. అలాంటప్పుడు ఫోటోను కూడా కనిపించకుండా పెట్టడం కరెక్ట్ కాదు కదండి. ఆవిడ ఫోటో ఉంటే అంజలి చదవడానికి హెల్ప్ అవుతుంది అనిపిస్తోంది. అంటే ఇంట్లో అందరికీ కూడా కళ్ళ ముందు జ్ఞాపకంగా ఉంటుంది కదండి. కళ్ళ ముందుంటేనే గుర్తుంచుకోవడానికి మా కోడలు ఒక జ్ఞాపకం కాదమ్మా, మా అందరి సంతోషం, మా కూతురు. దేవుడు తీసుకుపోయింది ఆమె ప్రాణాల్ని మాత్రమే. తన జ్ఞాపకాల్ని, తన మీద మాకున్న ప్రేమని కాదమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.